పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును అని భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 26వ శ్లోకంలో చెప్పారు. ఒకవేళ భగవంతునికి ఇంద్రియాలు లేకపోయినచో అతడు ఎలా తనకు సమర్పించిన నివేదనలు స్వీకరించగలడు? మనము నియమానుసారము రోజు భగవంతునికి ఆహారాన్ని సమర్పిస్తుంటాం. అంతేకాకుండా దాని రుచి మారుటను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. భగవంతుడు సంపూర్ణుడు అయినందున అతడు ఆహారాన్ని స్వీకరించే విధానం మనకు వలె ఉండదు. నేను మీకు ఒక పళ్ళెంలో ఆహారాన్ని వడ్డిస్తే మీరు దానిని మిగల్చకుండా తినగలరు. భగవంతుడు మనకు వలె ఆకలితో ఉండడు. అతడు మనం అర్పించిన వాటిని అంగీకరించును. అదే సమయంలో ఆహారాన్ని యథావిధిగా తిరిగి మనకు ప్రసాదించును. అది కృష్ణ ప్రసాదంగా పిలువబడును. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈశోపనిషత్తులో మంగళాచరణం. భగవంతుడు సంపూర్ణుడు. మనం అర్పించు ఆహారాన్ని అంతటినీ స్వీకరించును. అయినను ఆహారం యథావిధిగా ఉంటుంది. అతడు కన్నులతో సైతం ఆహారాన్ని స్వీకరించగలడు. బ్రహ్మ సంహితలో తెలిపినట్లుగా అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. భగవంతుని ప్రతి ఇంద్రియం కూడా ఇతర ఇంద్రియాలు చేసే సమస్త కార్యాలను చేయగలిగే శక్తిని కలిగి ఉండును. మనం కళ్ళతో చూడగలిగినప్పటికీ వాటితో ఆహారాన్ని గ్రహించలేము. భగవంతుని ఇంద్రియాలు అపరిమితములు. అవి మన ఇంద్రియాల కంటే భిన్నమైనవి. అతని కొరకు అర్పించబడిన ఆహారం వైపుకు చూచుటతోనే అతడు భుజించినట్లు అగును. మీకు ప్రత్యక్ష ఉదాహరణ కావాలి అనుకుంటే మనము ఎక్కడైనా ఆశ్రమాలలో కానీ లేదా పెద్ద పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో సాధువులను సన్యాసులను పీఠాధిపతులను సందర్శించినప్పుడు వారు మనము సమర్పించిన ఫలము కానీ ఏవైనా కానుకలను ఇలా చేతితో తాకడమో లేకుంటే ఒకవేళ పూలమాలలైతే ఇలా మెడలో ధరించి మరలా వెంటనే మనకు తిరిగి ఇవ్వడము జరుగుతుంది. అలా వారు వారిలో భగవంతుడు ఉండడం వల్ల తాత్కాలికంగా కొంచెంగా స్వీకరించి మళ్ళీ తిరిగి వాటిని భక్తులకే సమర్పించడం జరుగుతుంది. ఇది భగవంతుడు చెప్పిన పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అన్న శ్లోకానికి భక్తితో మనము భాగవతోత్తములకు యతీశ్వరులకు ప్రియముగా మనం సమర్పించినప్పుడు వారు వాటిని స్వీకరించినట్లుగా చేసి మరలా మనకే వాటిని నివేదన చేస్తూ ఉంటారు. ఇది భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్యం యోగంలోని 9వ అధ్యాయంలోని 26వ శ్లోకంలోనికి ప్రత్యక్ష ఉదాహరణ. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.